హలో మిత్రులారా, వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. ఏంటి ఎప్పుడు హలో వ్యూవర్స్ అని స్టార్ట్ చేసేటోడిని ఈరోజు మిత్రులారా అంటున్నానా? ఈరోజు మన మిత్రమా ప్రియతమ దివ్య అయితే వచ్చింది. దివ్య ఎవరో మీకు తెలీదా? హైదరాబాదీ ఫుడ్ స్టఫ్ బ్లాగర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్, ఫుడ్ బ్లాగర్. సారీ. హలో దివ్య, వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ. This is for you. Mango flower. క్రేజీ ఉంది అయితే. హలో మిత్రులారా, బై ది వే. ఓకే. సో ఏంటి స్పెషల్? మొత్తం ఐస్ క్రీమ్ గా అనిపిస్తున్నాయి. సో సమ్మర్లో జనరల్గా ఐస్ క్రీమ్ అనేది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇదైతే మొత్తం తినబోతున్నా ఇప్పుడు నేను. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ అండ్ టేస్టీ. తినకముందే టేస్టీ అంటున్నా. వావ్. ఏంటంటే ఇది ప్యూర్గా ఫ్రూట్ తోటే తయారు చేస్తారు ఈ ఐస్ క్రీమ్ వచ్చి. ఎక్కడున్నాం మనం యాక్చువల్లీ ఇప్పుడు? మనం మిత్రులకు చెప్పాలి కదా. ఈరోజు మనం మిలానో ఐస్ క్రీమ్ లో ఉన్నాం. యా. అండ్ ఆల్సో దీని లొకేషన్ వచ్చి జూబ్లీ రోడ్ నెంబర్ 45లో ఉంది. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ నుండి డౌన్ ఇలా దిగ్గాన బ్రిడ్జ్లోని లెఫ్ట్కి అయితే ఉంటుంది ఈ లొకేషన్. సో అండ్ దివ్య, ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడదాం. మరి ఏమేం స్కూప్స్ ఉన్నాయి? ఇది వచ్చి రూబీ రోజ్, ఇది కిండర్ జాయ్, ఓకే. అండ్ ఆల్సో ఇది చెరీ క్రంచ్. ఓకే. కిండర్ జాయ్ కూడా తెచ్చుకున్నారా? అంటే మరి నేను చిన్నోండి కదా. కాదు, చిన్నపిల్ల వస్తుంది అనేసి మిత్రమా మన కోసం తెచ్చుకున్నాను. ఓకే, ఫైన్. ఏంటి ఇది చాక్లెట్ సండే. వావ్. అరే కరిగిపోతుంది అది. కరిగిపోతుందా? సరే తినేద్దాం. చియర్స్. వావ్, ఫ్రూట్ నిజంగా మ్యాంగో తిన్నట్టే ఫీలింగ్ వస్తుంది. నైస్ ప్రెజెంటేషన్ అండ్ డెకరేషన్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ చేసినారు వీళ్ళు. అందుకోసమే నేను వెల్కమ్ చేయడం కోసం చెప్పనే ఒక బొకే తీసుకురాలేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి రాగానే గిలాటో ఫ్లవర్ ఇస్తామని చెప్పాను అన్నారు. నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. సో దాన్ని గిలాటో అంటారా జిలాటో అంటారా? జిలాటో. అవునా? సారీ వ్యూవర్స్, నన్ను తప్పు పట్టకండి. దట్స్ ఓకే. ప్రొనౌన్సియేషన్స్ కాదు, మనం టేస్ట్ చేసి అది ఎట్లుంటుందని చెప్పాలి నేను అది. సో మీరు టేస్ట్ చేసిన ఫ్లేవర్ ఎట్లుంది? ఓకే, కిండర్ జాయ్ తింటున్నట్టుగానే ఉంది నాకు ఇది అయితే. అండ్ ఈరోజు నేను నిన్ను చాలా క్వశ్చన్స్ అయితే అడగాలని అనుకుంటున్నాను. క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ గుర్తొస్తుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎట్లుంటుంది? వన్ వర్డ్ ఆన్సర్సా? అరే ఏం లేదు దివ్య, లైక్ చాలా మొన్ననే 150K ఫాలోవర్స్ కొట్టావు. లైక్ అండ్ ఆల్సో దాంట్లో నీ సెలబ్రేట్ కూడా చేసుకున్నావు కదా. అసలు చేయలే, ప్లానింగ్ ఫర్ అ గివ్ అవే యాజ్ వెల్ మిత్రులారా. సో వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో పార్టిసిపేట్ చేయండి గివ్ అవేలో. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆన్ మై పేజ్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో hyderabadi.foodstuff. అంటే నన్ను తెలియని వాళ్ళు వీడియో చూస్తున్నారంటే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే. సో ఇది కూడా టేస్ట్ చేయి కదా, బాగుంది. ఇది చెరీ క్రంచ్. వెరీ ఫ్లేవర్స్ వస్తున్నాయి. చెరీ క్రంచ్. అండ్ ఇది వచ్చి రూబీ రోజ్. ఏదో రోజ్ మిల్క్ తిన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ రోజ్ మిల్క్. అండ్ రోజ్ పెటల్స్తో కూడా గార్నిష్ చేసినారు టాప్ ఆఫ్ దాట్. కిండర్ జాయ్ ట్రై చేద్దాం. అన్నీ ట్రై చేయవు. నాకు ఇక్కడ నీ ఫుడ్ రివ్యూ కన్నా లైక్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. లైక్ ఎలా అంటే అసలు ఈ ఫుడ్ బ్లాగర్గా, ఇంత సక్సెస్ఫుల్ ఫుడ్ బ్లాగర్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫేమ్ ఉంది. ఈ జర్నీ అసలు ఎంతకాలం రావడానికి? అంటే అరే అది తింటూ మాట్లాడు మరి. మొత్తం తినిపించేలాగానే ఉన్నారు. మొత్తం బెల్ట్ కూడా అయిపోతుంది. సరే
సో హైదరాబాద్లో సమ్మర్స్ అట్లుంది, మేము ఎయిర్ కండిషనర్లు ఉండగానే అట్లా మెల్ట్ అయిపోతుంది ఐస్ క్రీమ్. అంటే హైదరాబాద్లో సమ్మర్స్ ఎట్లున్నాయో ఆలోచించండి మీరే. సో స్టే హైడ్రేటెడ్, ఐస్ క్రీమ్ తినండి, వాటర్ తాగండి మిత్రులారా. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, వీడియో ఓపెన్ చేయగానే హలో మిత్రులారా అని చెప్పని ఫుల్ ఎనర్జీ తోటి మాట్లాడతావు కదా. సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసావు ఫుడ్ బ్లాగింగ్? ఓకే, గుడ్ క్వశ్చన్. సో నేను వచ్చేసి 2020 జాన్లో స్టార్ట్ చేసిన, అండ్ Jan 5th మెల్ట్ అయిపోతుంది. సో Jan 5thలో నేను ఒఫిషియల్గా పేజ్ క్రియేట్ చేసి లైక్ ఐ స్టార్టెడ్ టు పోస్ట్ సమ్ పిక్చర్స్, రివ్యూస్ అట్లా అనమాట. సో ప్రీవియస్లీ నా పర్సనల్ అకౌంట్లో పెడుతుండే నేను. సో నా జూనియర్స్ ఎవ్రీ వన్ వర్ లైక్ అక్క ఏమన్నా లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్, నేను యాక్చువల్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ విత్ BBA చేసిన. ఐ హ్యావ్ డన్ అ డ్యూయల్ డిగ్రీ అనమాట, BBA ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో BBA HR. సో అందరూ ఎవ్రీ వన్ వాజ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. సో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నానా, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నానా అని. సో అట్లా అనేసి క్లారిటీ కోసం అందరికీ సో నేను సపరేట్గా పేజ్ క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే, సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ మై ప్యాషన్ అనమాట. Jan 12th. Yeah, Jan 5th. Jan 5th. Which year? 2020. 2020. Yeah. So Divya, not only ice creams, Roman slices కూడా ఆర్డర్ చేసాం. నైస్ సాసేజెస్ కూడా ఉన్నాయి దీనిపైన. యా, సో అంటే ఇక్కడ ఐస్ క్రీమ్సే కాకుండా పిజ్జా, పాస్తా, ఇటాలియన్ ఫుడ్ కూడా దొరుకుతుందేమో కదా. యా యా యా, నైస్ ఓకే, హ్యావ్ ఇట్. యా సార్. That is chicken with vegetables. I mean roasted chicken with vegetables anta. Okay, we are trying different one. I'm trying there's something like sausages on top. సో బిగినింగ్లో మీకు ఎంతవరకు ఖర్చు అయ్యేది? లైక్ ఇలా ఒక రెస్టారెంట్కి వెళ్ళి మరి మీ అంతటి మీరే కొన్ని రెస్టారెంట్స్ చూస్ చేసుకుంటారు కదా, లైక్ మీకు నచ్చిన రెస్టారెంట్ అవనివ్వండి, అక్కడికి వెళ్ళి నేను ఇలా చేస్తాను అని అనగానే దే యూస్ టు అగ్రీయా, లేదంటే ఏమైనా రిజెక్షన్స్ కూడా ఉండేవా? అంటే బిగినింగ్లో అయితే వీ యూస్ టు నాట్ గో అండ్ ఆస్క్ చేస్తాము అనేసి, వీ యూస్ టు పే బిల్స్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ఆబ్వియస్లీ. ఓకే, సో అట్లా మనం చేస్తూ ఉంటే ఈవెన్ వాళ్ళకి తెలియదు కదా మనం బిల్లు చేసి తిన్నామా, పేడ్ కొలాబ్ చేసినామా, ఏం చేసినాము అనేసి. ఓకే, సో స్లోలీ మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేసిన కంటెంట్ చూసి వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారు అనమాట. సో ఫర్ పేడ్ కొలాబ్స్ యాజ్ వెల్, మాది కూడా ఇట్లా ప్రమోషన్ చేయండి అనేసి. ప్రతిసారి అందరు నేనే ఇంత తింటున్నా అనుకుంటారు, బిహైండ్ ది కెమెరా కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు తినడానికి. బేసికలీ మీరు చిన్నప్పటి నుండి మంచి ఫుడియా? యా, తినండి చల్లారు. చాలా తినిపిస్తున్నారు ఈరోజు, మొత్తం చీజ్. మీరు నాకు అనుకుంటున్నారు చీజ్ అంటే చాలా ఇష్టం. అవునా? మీరు తినండి ఇంకొక స్లైస్ కూడా. తీసుకున్నాగా. అండ్ దివ్య, యా, ఇలాగే మరి ఇన్వైట్ వస్తుంటాయి కదా కొన్ని రెస్టారెంట్స్, కొన్ని దగ్గర ఫుడ్ కూడా బాగోపోవచ్చు. అవును, ట్రూ. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోపోవచ్చు. అవును. మరి మీరు బాగోలేని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? లైక్ ఒకవేళ నచ్చలేదు అన్న ఫుడ్ అయినా కూడా బాగుంది అని సజెస్ట్ చేస్తారా? లేదు, ఇప్పుడు ఒక దగ్గర మీరు ఫుడ్ తినడానికి వెళ్తారంటే వాళ్ళ మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? వాళ్ళ మెనూలో ఇఫ్ యూ టేక్ ఆన్ అండ్ యావరేజ్ 10, 20, 30 అలా ఉంటాయి కదా. సో మనం ప్రతి ఒక్క 30 ఐటమ్స్ తినేసి బాగాలేదు అంటే వీ కెన్ గివ్ అ కన్క్లూజన్, రైట్? సో మనం ట్రై చేసేది 2-3 ఐటమ్స్ ట్రై చేసి రెస్టారెంటే బాగాలేదు అని చెప్పడం, దట్స్ అ రాంగ్ థింగ్, విచ్ ఐ ఫీల్ అది రాంగ్ అని నా ఒపీనియన్. ఓకే, సో అట్లీస్ట్ మనం 5-6 ఐటమ్స్ 10 ఐటమ్స్ తినేసి దాంట్లో మనకు నచ్చిన ఐటమ్స్ చూపిస్తాం, దట్స్ అ గుడ్ థింగ్, రైట్? మనం పర్సనలీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి సో దట్ దే కెన్ ఆల్సో ఇంప్రూవ్ దట్. ఒకవేళ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది, లేదు మాది ఇట్లనే ఉంటుంది, మాది ఇంతే అన్న వాళ్ళు కూడా ఉంటారు. రెస్టారెంట్ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ వాళ్ళ మిస్టేక్స్ మనం ఏదైతే చెప్తామో. సో అలాంటి వాళ్ళకి వీ కెన్ ఓపెన్లీ టెల్ ఆన్ సోషల్ మీడియా అనమాట. సో ఫ్యూచర్లోనే మీరు ఎవరైనా ఫుడ్ బ్లాగర్స్ లాగా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం, గైడ్ మీ హౌ టు బికమ్ అ ఫుడ్ బ్లాగర్ అని చెప్తానంటే, డూ యూ సజెస్ట్ పీపుల్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్? యా, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ ఎక్కువ అయినారని చెప్పేసి ఐ డోంట్ డిమోటివేట్ దెమ్. ఎవరి స్టైల్ ఆఫ్ టేకింగ్ వేరే ఉంటుంది, ఎవరు వాళ్ళ ఓన్ వేలోనే పోర్ట్రేట్ చేస్తారు కంటెంట్ని, రైట్? సో ఐ ఆబ్వియస్లీ ఎంకరేజ్ దెమ్. మీకు ఫుడ్ బ్లాగింగ్ చేయాలని ఉంటే జస్ట్ ఓపెన్ అప్ అ పేజ్ అండ్ స్టార్ట్ అప్లోడింగ్, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్, స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. యా, అయితే ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా కూడా యూ వుడ్ సజెస్ట్ దెమ్? ఆబ్వియస్లీ, ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్, మీకు ఫుడ్ మీరు అంత లవ్ ఉంటేనే స్టార్ట్ చేయండి. ఏదో మనీ కోసం పైసలు వస్తున్నాయి కదా అనేది కాకుండా
ఫుడ్ మీద నిజంగా మీకు ప్రేమ ఉంది, ఫుడ్ గురించి ఇంకా తెలుసుకోవాలి, నేను ఎక్స్ప్లోర్ చేయాలి, అట్లాంటి థాట్స్ ఉంటేనే స్టార్ట్ చేయాలి. ఓకే. ఆబ్వియస్లీ ప్యాషన్తో వెళ్తే మనీ ఆటోమేటిక్గా వచ్చేది ఉంటే వస్తుంది. మీకు ఇక్కడ ఐస్ క్రీమ్ ఇందాక తిన్నారు కదా, లైక్ ఫ్లవర్ది, అది నచ్చిందా మీకు? నచ్చింది. దాని పేరేంటి? గిలాటో ఫ్లవర్. సారీ, గిలాటో కాదు, జిలాటో. జిలాటో మ్యాంగో ఫ్లవర్. సో ఆ సీజనల్ అనుకుంటాం ఇది కదా, సీజనల్ డెజర్ట్. సో సీజనల్ డెజర్ట్ అది కదా. సో యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై. అంటే యూజువల్లీ మన హైదరాబాద్లో అలాంటి ప్రెజెంటేషన్ అనేది చాలా లిమిటెడ్ ప్లేసెస్లోనే దొరుకుతుంది. సో యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై మిత్రులారా. అండ్ ఆల్సో ఇది కంప్లీట్లీ ఫ్రూట్ తోటి చేస్తారు కనుక ఇంకా ఫ్రూట్ తింటున్నట్టుగానే అనిపించింది నాకైతే. లైక్ నార్మల్ రా మ్యాంగో మనం పల్ప్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉండే. ఎగ్జాక్ట్ మ్యాంగో జ్యూస్ తాగుతే ఎట్లుంటుంది అట్లనే, కానీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్ క్రీమ్. సార్బేస్ కూడా ఉన్నాయి ఇక్కడ, రైట్? సార్బేస్ కూడా ఉన్నాయి. విచ్ ఆర్ రియలీ టోటలీ వీగన్. ఫుడ్ వేస్ట్ చేయదు, ఇది కూడా తినేసేయాలి. తినేసి లాభ అయిపోతారు పనిలాగా. ఓకే, మరి ఇంత బయట ఫుడ్ తింటుంటారు కదా, మీరైతే యోగా ఇన్స్ట్రక్టర్, మీరు డైలీ యోగా చేస్తుంటారు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తుంటాయి అలాగే ఇంత బయట ఫుడ్ తినడం వల్ల? ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ అనేది ఆఫ్టర్ కోవిడ్ ఇట్ బికేమ్ లిటిల్ కాంప్లికేటెడ్ అందరికి. ఐ మీన్ లైక్ డయేరియా, వామిటింగ్స్ అవన్నీ. కానీ కొన్ని ప్లేసెస్లో ఆబ్వియస్లీ ఫుడ్ పడకపోతే అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా మన జాగ్రత్తలు మనం. మిగతా టైం అంతా ఓన్లీ డైట్ ఫుడ్ ఏమైనా ఫాలో అవుతుంటారా? లేదు, అలా ఏం లేదు. మోస్ట్లీ బయటనే తినేది ఉంటుంది. లక్కీలీ ఛాన్స్ దొరికినప్పుడు ఇంట్లో అమ్మ చేతి వంటని ఎంజాయ్ చేస్తా. సో మీరు డైలీ ఏదో ఒక షూట్లో ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఇంకా కంప్లీట్గా ఇదే మీ మెయిన్ స్ట్రీమ్ కెరియర్గా చూస్ చేసేసుకున్నట్టు? అంటే ఇట్స్ మై ప్యాషన్, బట్ కెరియర్ అనేది ఐ నీడ్ టు థింక్ ఆన్ దట్. స్టిల్ వర్కింగ్ అనమాట. సో టోటలీ కెరియర్ అని చెప్పలేను, బట్ ఐ లవ్ డూయింగ్ ఇట్ వాట్ ఐ లవ్. నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ చాక్లెట్ సండే. నైస్. జనరల్గా మీకేంటి ఏ ఫ్లేవర్ ఇష్టం ఐస్ క్రీమ్స్లో? Obviously I love chocolate flavors as well. Fruit based would I enjoy. Thank you. What a tasty and pizza dinner. Definitely. సో మీరు కూడా ఇలా, నాకు ఒక డౌట్ ఎప్పుడు వస్తుంది, చెప్పండి. సో ఇలా టీవీలో అంతా యూట్యూబ్లో నేను కూడా చిన్నప్పుడు చూస్తూ ఉంటుండే అనమాట. ఇట్లా మా ఊరి వంట, ఆ వంట, ఈ వంట అని అందరూ మంచిగా ఇట్లా రెసిపీస్ చూపించి ఇట్లా అందరూ వాళ్ళకు కూడా టేస్ట్ చేసే ఛాన్స్ దొరుకుతాయి కదా. సో మీరు కూడా ఈ ప్రొఫెషన్ అందుకే చూస్ చేసుకున్నారా, ఇట్లా మంచి మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అని? కైండ్ ఆఫ్, అది కూడా ఒక రీజన్. ఓకే, సో మీరు కూడా మంచిగా మాలాగా అన్ని డిఫరెంట్ టైప్స్ మా వెరీ బిగ్ ఫుడీ, మంచిగా వండుతాను కూడా. నైస్ కనిపిస్తుంది మీరు చూసే, మీరు ఎట్లా తింటున్నారో చూస్తుంటే. నేను చూడండి మిత్రులారా, నాకన్నా బిగ్ ఫుడ్ ఇలాగా ఉన్నారు. డార్క్ చాక్లెట్ ఇట్స్ టూ గుడ్. ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది ప్రతి ఒక్క బైట్. సో అయితే మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట మా అలాగా ఫుడ్. అలా ఇలా కాదు మరి, కుమ్మేడమే. చూస్తుంటే కనిపిస్తుంది, అర్థమైపోతుంది. బట్ ఇట్స్ నైస్. ఫుడ్ లవర్స్. సో వైబ్ మ్యాచ్ అయింది, కొంచెం కనెక్ట్ అయినారు మీరు కూడా. అంటే ఫుడ్, ఇద్దరు ఫుడ్ ఇష్టం అంటే కొంచెం ఈజీగా ఉంది నాకు కూడా ఆన్సర్ చేయడానికి క్వశ్చన్. కొంతమంది ఇట్లా డైట్ కాన్షియస్ కూడా ఉంటారు కదా, మేము తినమంటే క్యాలరీస్ ఉంటాయి కౌంట్ చేసి తింటాము అంటారు. మీరు అలా క్యాలరీ కౌంట్ మరి ఏమేం చేసుకోవాలి? ప్రస్తుతానికి అయితే చేయలేదు, మేబీ ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి ఇప్పుడు నుంచి లిమిట్లో తిని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు అయితే మనం ఫుడ్ బ్లాగర్, హైదరాబాదీ ఫుడ్ స్టఫ్ దివ్యాని అయితే ఈ ఎపిసోడ్లో ఇన్వైట్ చేసాం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో ఇంకొక ఫుడ్ బ్లాగర్తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ భోజన ప్రియుడు బాబీ. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. బాయ్ మిత్రులారా. ఓకే, బాయ్ మిత్రులారా.